సో హాయ్ అన్న, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అజయ్ లాఫ్ట్. సో అన్న, ఈరోజు వీడియో ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనమాట. ఇది నేను పెంచుకుందాం అనుకున్నా, కానీ అటాక్ అయితే అయిపోయింది. టోటల్గా దీని హెడ్ అయితే లేదు, అసలు ఏది కొరికిందో కూడా అర్థమవుతలేదు. బ్యాడ్ న్యూస్. నేను ఈ బడ్ని 4 days నుంచి అలవాటు చేసుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ ఎందుకో కొంచెం డల్గా ఉంటే ఈవినింగ్ వచ్చాక చూసుకుందాంలే అని అనుకునేసరికి ఇప్పుడు వచ్చి పైకి వచ్చేసాను. ఇదిగోండి ఇలా అయిపోయింది. టోటల్గా హెడ్ అయితే లేదు, అక్కడక్కడ అయితే పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇదిగో వాటి పండ్లు అనుకుంటా. టోటల్గా హెడ్ అయి లేదు బ్రో దీన్ని. చాలా బ్యాడ్ న్యూస్. మళ్ళీ అన్ని పిజన్స్ అయితే సేఫ్గానే ఉన్నాయి. నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ ఫుడ్ వేసేసరి చూస్తే ఇలా అయిపోయింది. ఇంకేం చేయలేం. డైలీ వచ్చేసి పిజను ఇది అక్కడ ఉంటుండే, సరా అని చూపిస్తా. అక్కడ ఉంటుండే లాస్ట్కి. ఈరోజు లేదని చూసినా, ఏమో అయిందనుకున్నా, అయిపోయింది. అసలు ఏదొచ్చి అటాక్ చేసిందో కూడా తెలియదు బ్రో. అస్సలు నేను ఊహించలేదు ఇట్లా అవుతుందని. ఫస్ట్ టైం బ్రో. అసలు నా దగ్గర ఏ పిజియన్ చనిపోలే, ఫస్ట్ పిజియన్ ఇదే. మేబీ నేను క్యాట్ అటాకే అనుకుంటున్నా. చాలా మంచి బేబీ బ్రో ఇదైతే. నా దగ్గర నుంచి నేను తీసుకుంటే నా దగ్గర నుంచి అస్సలు పక్కకి వెళ్తలేకుండా ఎప్పటికి భయపడలేదు నా దగ్గర. కానీ ఈరోజు ఇలా అనుకోలేదు బ్రో. నేను అస్సలు ఉంచలేదు. నా పీజియన్స్లో అన్ని పీజియన్స్ కన్నా నాకు ఇష్టమైన బర్డ్ ఇదే. ఇది ఒక 1 month అయింది వచ్చి బేబీ. ఈ బేబీ చూసేసరికి ఇట్లా అయిపోయింది. అస్సలు ఊహించలేదు బ్రో ఇట్లా అవుతుందని. ఏది అటాక్ చేసిందో కూడా అస్సలు తెలుస్తలేదు. మేబీ క్యాట్ అటాక్ అనుకుంటున్నా. ఏంటంటే మార్నింగ్ వచ్చి క్యాట్ వచ్చి అక్కడ ఉండే, నేను అక్కడ నుంచి వెళ్ళగొట్టేసిన. కట్టె తీసుకొని, అక్కడ కట్టె ఉంది కదా, ఆ కట్టె తీసుకొని కొడితే అట్లా వెళ్ళి ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ పైకి వచ్చి అట్లా పోయింది. అక్కడ లోపలికి వెళ్ళిండే, ఇంకా రాలే అనుకొని వెళ్ళిపోయినా. ఈవినింగ్ వచ్చి చూసేసరికి అస్సలు ఊహించలేదు బ్రో ఇంత ఇష్యూ జరుగుతుందని. అస్సలు ఉంచలేదు. మిగతా ఏ బర్డ్స్కి ఏ డ్యామేజ్ లేదు, ఇది ఒక్క బేబీకి ఒక్కటే. టోటల్గా హెడ్డే లేదు బ్రో. అస్సలు ఏది తిన్నిందో కూడా అర్థమవుతలేదు. మార్నింగ్ వచ్చిన క్యాట్ కూడా పెద్దది ఏం కాదు, చిన్న బేబీ క్యాట్ అనమాట. రాలే, ఎప్పటివరకు ఏం రాలే. నేను వచ్చి ఇక్కడ పండుకుంటుంటే అసలు ఏ క్యాట్ రాకుండా ఉండే. ఫస్ట్ టైం వచ్చి నా దగ్గరికి అటాక్ అయితే చేసింది. నేనైతే ఛాలెంజ్ ఇస్తున్నా బ్రో, ఆ క్యాట్ని అయితే అస్సలు వదిలిపెట్టాను. ఉంటుంది కదా, ఇంకా రేపైనా లేదా ఎల్లుండైనా వస్తుంది. అది ఒకసారి టేస్ట్ చేసింది కదా, మళ్ళీ పిజన్స్ కోసం అయితే వస్తుంది. నేను చాలా జాగ్రత్త పడాలి, అదొక్కటి చేయాలి. కొంచెం జాగ్రత్త పడి ఆ క్యాట్ని అయితే అస్సలు వదలను బ్రో. నేనైతే అస్సలు భరించలేకపోతున్నా. సరేనా, బాయ్.